దేవుడు తన బిడ్డలమైన మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మన కుటుంబాల్లో సంతోషం ఉండాలని, సమాధానం ఉండాలని, ఆశీర్వాదం ఉండాలని ఆశపడుతున్నాడు. మరి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకుంటాం? అదే మాటలు మనం చూస్తాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 8వ వచనం. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినని యెడల ఎంత మేలు. దేవుని మాట వినడం వల్ల చాలా మేలు కలుగుతుంది. ఇంకో మాట 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినని యెడల, ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంత మేలు. ఆ మేలును మనం పొందుకోవాలి అంటే, ఆ దీవెనను మనం పొందుకోవాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని మాట వినాలని, దేవుని యొక్క మార్గాల్లో మనం నడుచుకోవాలని ఇష్టపడతాం. సాతాను మనల్ని ఏం చేస్తారంటే, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడకూడదు. దేవుని యొక్క మార్గాలను తప్పు నడిపించి పక్క మార్గాలను నడిపిస్తాడు అనమాట. సో దేవుని మాటలు విందాం, దేవుని ఆశీర్వాదం పొందు.